కీర్తన గ్రంథం నుంచి 17వ అధ్యాయం. ఈ కీర్తన కూడా దావీదు రాసిన కీర్తనే. మనము ఈ కీర్తన చూసినట్లయితే దీని ఎసెన్స్ మనం చూస్తే ప్రార్థన కీర్తనగా దీన్ని పిలువబడుతుంది. అనేక ప్రార్థన కీర్తనలు ఉన్నాయి, ప్రేయర్ సామ్స్. అందులో మొదటిది 17వ కీర్తన. 17వ కీర్తనతో పాటు ఇంకా మిగతా కీర్తనలు కూడా మనం చూస్తాం. ఇవి ప్రార్థన కీర్తనలుగా కొనియాడబడ్డాయి. 86వ కీర్తన, 96వ కీర్తన, 102, అలాగే 142. ఇందులో 3 దావీదు రాసినవి. సో మనం 17వ కీర్తన ధ్యానించినప్పుడు ఇందులో మనం చదివాము 15 వచనాలు ఉన్నట్టుగా మనం చదివాము. ఈ దావీదు ప్రార్థన కీర్తనగా తన ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఈ కీర్తన రాయడం జరిగింది. దీన్ని మనము సింప్లిఫైగా మనం అర్థం చేసుకోవాలి అంటే మొదటి వచనం నుంచి 6 వచనాల వరకు ఒక భాగంగా, అలాగే 7వ వచనం నుంచి 9వ వచనంగా 2వ భాగము, 10వ వచనం నుంచి చివరి వరకు 3వ భాగంగా మనము దీన్ని విభజించవచ్చు. దావీదు ఈ కీర్తనని 3 భాగాలుగా మనము నేర్చుకోవచ్చు. దావీదు కీర్తన నుంచి మొదటిది హియర్ మీ లార్డ్. అక్కడ మనం చూసినట్లయితే మొదటి నుంచి దేవా న్యాయమును ఆలకించుము అంటున్నాడు. నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకి చెవియొగ్గుము, ఆలకించుము, నా ప్రార్థన ఆలకించుము అని చెప్పి మనము 6 వచనాలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక ప్రార్థన విన్నపాన్ని దేవుడి దగ్గర దావీదు పెడతా ఉన్నాడు. హియర్ మీ లార్డ్, హియర్ మై ప్రేయర్ అని మనం చెప్తా ఉన్నాడు. 2వ భాగంలో మనం చూస్తే హైడ్ మీ లార్డ్. మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవడానికి మొదటిది హియర్ మీ లార్డ్, వినుము ప్రభువా, అలాగే 2వదిగా హైడ్ మీ లార్డ్. 7వ వచనం నుంచి 9వ వచనం వరకు నన్ను దాచుము దేవా, నీ రెక్కల చాటున నన్ను దాచుము, నన్ను రక్షించుము అంటున్నాడు. అలాగే చివరి భాగం చూస్తే హెల్ప్ మీ లార్డ్. మొదటిది ఏంటి? హియర్ మీ లార్డ్, 2వది హైడ్ మీ లార్డ్, 3వది హెల్ప్ మీ లార్డ్. 3వ భాగం మనం చూసినప్పుడు అన్నీ కూడా రక్షించు దేవా, రక్షింపుము, నన్ను రక్షింపుము అంటా ఉన్నాడు. సో 3 భాగాలుగా మనము దీన్ని సింప్లిఫై చేసి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దావీదుని సౌలు తరుముతా ఉన్నప్పుడు రాసిన ఈ కీర్తన దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే, న్యాయాధిపతి అయిన దేవా న్యాయము జరిగించుము అంటున్నాడు. ఓ పక్క ఏమంటున్నాడు, నాలో యథార్థతను చూడు అంటున్నాడు. మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ మనం చదువుతా ఉన్నాడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, దావీదులో ఏమి తప్పు లేదా, దావీదులో ఎటువంటి అన్యాయం లేదా, తన స్వనీతిని ఏమైనా దేవుడి దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నాడా, ప్రూవ్ చేసుకుంటున్నాడా అనిపిస్తుంది. కానీ మనం చాలా జాగ్రత్తగా చదివినట్లయితే మనకు అర్థమవుతుంది ఏంటంటే, తన యథార్థమైన మనస్సును దేవుడి దగ్గర పెడతా ఉన్నాడు. దేవా నన్ను ఒకసారి పరిశీలించుము. 3వ వచనం మనం చదివినట్లయితే, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అధికరింపుము. ఏమంటున్నాడంటే దావీదు, ఒక్కసారి నన్ను స్కాన్ చేయదేవా, ఒక్కసారి నన్ను పరిశోధించు. రాత్రివేళ అనగా డిఫికల్ట్ టైమ్స్, ఛాలెంజింగ్ టైమ్స్ ఉన్నప్పుడు, చీకటిగా మన జీవితం ఉన్నప్పుడు ఒక్కసారి నన్ను స్కాన్ చేయదేవా, నన్ను పరిశీలించు, నన్ను ఒకసారి ఎగ్జామిన్ చెయ్యి, టెస్ట్ చేయి, నా హృదయం ఎలాంటిదో ఒకసారి చూడుదేవా, దానిని బట్టి నా హృదయము ఎటువంటిదో, నేను ఎంత యథార్థంగా ఉన్నానో, నాలో ఎటువంటి అన్యాయం లేదు, నీవు న్యాయాధిపతివి కాబట్టి, న్యాయమైన దేవుడు కాబట్టి, నన్ను ఒకసారి నీ న్యాయాన్ని బట్టి నాకు నీవు ఏం చేయమంటున్నాడు, తీర్పు తీర్చమంటున్నాడు. నన్ను పరిశోధించి నా ప్రార్థనకి జవాబు ఇవ్వుదేవా అంటున్నాడు. సో ఒకసారి మనం చూసినట్లయితే మన జీవితంలో కూడా ఏదైనా డిఫికల్ట్ టైం వచ్చినప్పుడు, ఏదైనా బలహీన సమయంలో, ఏదైనా మనము చేయలేము అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనము ఏమవుతుందంటే మన జీవితంలో కొన్ని విషయాలు మన వల్ల కావడం లేదు అన్నప్పుడు షార్ట్ కట్స్ ఏదైనా
ఉంటే బాగుంటుంది, లేకపోతే ఏదో రకంగా ఆ సొల్యూషను నాకు కావాలి, ఏదో విధంగా నేను అది అందుకోవాలి, అక్కడికి చేరుకోవాలి, అది నేను పొందుకోవాలి అని ఒక్కొక్కసారి షార్ట్ కట్స్ కానీ కాంప్రమైజింగ్ లైఫ్ అయిపోతూ ఉంటుంది మన జీవితంలో ఒకసారి. కానీ దావీదు అంటున్నాడు, చీకటి క్షణాల్లో కూడా, రాత్రి వేళ, నా ఛాలెంజింగ్ టైమ్స్లో సౌలు నన్ను తరుముతా ఉన్నప్పుడు, సౌలు నన్ను చంపుదామని తరుముతా ఉన్నాడు, ఒకసారి నన్ను స్కాన్ చేయదేవా, నేను ఎప్పుడు కూడా తిరిగి సౌల్ని చంపుదామనో లేకపోతే తిరిగి సౌల్ని ఒక మాట అందామనో ఎప్పుడు నేను నా హృదయంలో కూడా అనుకోలేదు అంటున్నాడు. అవును కదా, సౌలు తరుముతూ ఉంటాడు, చంపుదామని చూస్తూ ఉంటాడు, దావీదు ఎక్కడ దొరుకుతాడా అని చంపుతూ ఉంటాడు. కానీ దావీదు ఎక్కడ కూడా మనకు తెలుసు బైబిల్లో తిరిగి సౌల్ని ఒక మాట అనడం కానీ, చంపుదామని కానీ, లేకపోతే తనలో మనసులో హృదయంలో సౌల్ని వ్యతిరేకంగా ఏదైనా ఒక మాట అందామని ఎక్కడ అన్నట్టు మనం చూడం బైబిల్లో. ఎందుకు అంటే సౌలు దేవుని చేత అభిషేకించబడిన రాజు కాబట్టి ఆ అభిషేకించబడిన రాజుని ఎక్కడా కూడా ఒక మాట అనడానికి కానీ సాహసము చేయలేదు దావీదు. సో దావీదు దేవుడు అభిషేకించిన సౌలు దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు ఆలోచనకి దూరంగా దావీదుని చంపుదామని ప్రయత్నం చేసినప్పటికీ దావీదు మాత్రము పరిగెడతా ఉన్నాడు, సౌలుకు దూరంగా పారిపోతూ ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా ఎదురు తిరగలేదు, ఎక్కడ కూడా సౌలుకి ఒక మాట అనలేదు, సౌల్ని చంపుదామని తన చుట్టూ ఉన్న వారికి కూడా ఆజ్ఞ ఇవ్వలేదు. చుట్టూ తనకు సైన్యం ఉన్నది కానీ సైన్యంకి ఎక్కడ కూడా ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చూడం. దానిని బట్టి అంటున్నాడు, అప్పుడున్న పరిస్థితిని బట్టి ఈ కీర్తన రాయడం జరిగింది. అక్కడున్న పరిస్థితిని బట్టి తన హృదయాన్ని ఒకసారి ఏమంటున్నాడు దేవుడి దగ్గర, దేవా నన్ను ఒకసారి స్కాన్ చేయి, నా హృదయాన్ని నన్ను ఒకసారి పరిశీలన చేయి, నా హృదయాన్ని ఒకసారి చూడు, నేను ఏమైనా చెడుగా అనుకుంటున్నానేమో, ఒకవేళ నేనేమైనా అన్యాయంగా అంటున్నానేమో, ఒకసారి చెక్ చేయి దేవా, చెక్ చేసి నన్ను దానిని బట్టి నాకు జవాబు ఇవ్వు దేవా అన్నాడు. అంటే అది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనమాట. నేను ఎక్కడా కూడా అన్యాయంగా ఆలోచించలేదు, నేను ఎక్కడా కూడా ఎవరి మీద చెడుగా మాట్లాడలేదు, నేను సౌలుని చంపుదామని నేనేం అనుకోలేదు, ఇవన్నీని బట్టి దీనిని బట్టి నాకు జవాబు దేవా అంటున్నాడు. సో ఈ విధంగా ఒక క్రైస్తవుడి జీవితంలో కూడా ఈ విధంగా మనం పడుకునేటప్పుడు, రాత్రి వేళ మనం పడుకున్నప్పుడు, ఉదయం నుంచి మనము చేసే పనులు ఒక్కొక్కసారి తప్పులు చేస్తూ ఉంటాం, నోటి ద్వారా, మాటల ద్వారా, లేకపోతే చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా ఏదో ఒక తప్పు మనము సహజంగా మనుషులుగా మనము పడిపోతూ ఉంటాము, అనుకున్న మాటలనేస్తాము, చేస్తాము. కానీ మనం పడుకునే ముందు దేవుడి దగ్గరికి వచ్చి మోకరించి దేవా, ఫ్యామిలీ ప్రేయర్గా కూర్చొని లేకపోతే వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి మనం మోకరించి దేవా, ఈ రోజంతా నేనేమైనా తప్పు చేస్తే నన్ను క్షమించు దేవా, నా మాటలు బట్టి కానీ, నా ఆలోచనలు బట్టి కానీ, తలంపులు బట్టి కానీ ఏదైనా నన్ను ఒక్కసారి నా హృదయాన్ని పరిశీలన చేయదేవా, ఒకసారి నా శరీరాన్ని, ఒకసారి నేను నా శరీరాన్ని బట్టి కానీ, నా చేతులు బట్టి కానీ, నా తలంపులు బట్టి కానీ ఏదైనా నేను తప్పు చేస్తే ఒక్కసారి స్కాన్ చేయదేవా, నన్ను పరిశోధించు, తద్వారా ఏమైనా నాలో ఉన్నట్లయితే నన్ను క్షమించుదేవా అని దేవుడి దగ్గర క్షమాపణ పొందుకొని ఆ రోజు మనము పడుకుంటే ఎంత బాగుంటుంది. ఇది మనం దావీదు నుంచి ఈ మంచి అలవాటు మనం నేర్చుకోవడము మన ఆత్మీయ జీవితంలో చాలా ప్రయోజనకరమైనది. అలాగే ప్రార్థన జీవితం కూడా ఒక క్రైస్తవునికి ఒక పోరాటం వంటిది. మనం మామూలుగా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఒక్కొక్కసారి మన జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటూ ఉంటాం. అవునా? ఉంటాయా లేదా మనకు పోరాటాలు, ఫైటింగ్స్ ఉంటాయా? మన జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదా కుటుంబ సభ్యుల్లో కావచ్చు, లేకపోతే ఆఫీస్లో కావచ్చు, లేదా మనం పనిచేసే చోట కావచ్చు, ఎక్కడైనా కూడా ఏదో ఒక ఫైటింగ్ అనేది ఉంటుంది, ఏదో ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అయితే ఉంటుంది, ఏదో ఒకటి మనము ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది, ఏదో ఒక మనము కష్టమైన పనులు ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి ఆ ఛాలెంజింగ్ టైమ్స్ మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఈరోజు మన జీవితం బాగుండొచ్చు, అన్నీ మనకి అనుకున్నట్టుగా జరుగుతూ ఉండవచ్చు, కానీ బట్ వీ డోంట్ నో వెన్ అవర్ లైఫ్ విల్ బీ ఛాలెంజింగ్ టైం. మనకు తెలియదు. ఒకసారి కొంతమంది ఈరోజే ఆ ఛాలెంజింగ్ టైం, ఆ కష్టమైన జీవితంలో వెళ్తూ ఉండవచ్చు. కొంతమంది చాలా చక్కని జీవితం అన్నీ అనుకూలంగా జరుగుతూ ఉండవచ్చు. బట్ వన్ టైం విల్ కమ్. అందరికి కూడా క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఏదో ఒక సమయం మనకి ఇటువంటి బాధలు కానీ, కష్టములు కానీ, శ్రమలు కానీ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చేవే. కానీ ఆ సమస్యలు వచ్చినప్పుడు, ఆ బాధలు వచ్చినప్పుడు, అటువంటి
పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నామో అనేది దేవుడు చూస్తాడు. చాలా మనం ఇది బాగా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, ప్రతి ఒక్కరికి అనారోగ్యం వస్తుంది. ఏదో ఒకరికి ఏమీ సమస్య లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారా భూమి మీద? నో వన్ విల్ బి దేర్. మనము ఒక మనిషిగా జీవించామంటే, ఎందుకంటే మనిషి శపించబడినవాడు, మనం మర్చిపోకూడదు. ఆదాము పాపం చేసిన తర్వాత దేవుడు భూమిని ఆదాముని శపించాడు. ఈ భూమి శపించబడింది కాబట్టి ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్య లేనివాడు ఎవరు ఉండరు. ఆవిడ ఎంత ఆస్పరుడైనా, ఎంత బలవంతుడైనా కాబట్టి ఏదో ఒకటి సమస్యలు ఉంటాయి. ఎంత సెలబ్రిటీ అయినా వాళ్ళు చెప్పుకునే బాధలు, సమస్యలు ఎన్నో ఉంటాయి. బట్ ఇవన్నిటినీ ఎదుర్కొనేవాడు ఎలా ఎదుర్కొంటున్నాడు అనేది దేవుడు చూస్తాడు. దేవుడు ఏది కూడా మన రోబోట్లాగా మనం క్రైస్తవులం కాబట్టి, మన భక్తిపరులు కాబట్టి, మనం దేవుడు రోజు ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి అన్ని చక్కగా చేసుకుని వెళ్ళిపోయేది అది కాదు. ఎందుకంటే దేవుడు మొదటి నుంచి చెప్పింది ఏంటంటే, మనకి ఫ్రీడమ్ని ఇచ్చాడు, మనకి స్వేచ్ఛనిచ్చాడు. మనం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మన స్వతహాగా మన ఆలోచన బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి. మనం తీసుకుంటే నిర్ణయము మన నిర్ణయాలను బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. అంతేగా దేవుడు కూడా అదే చూస్తాడు. ఈమెకి ఈ సమస్య వచ్చింది, ఈయనకి ఈ సమస్య గుండా వెళ్తున్నాడు, అది ఏ సమస్య అయినా కావచ్చు. ఆ సమస్యని ఎలా ఎదుర్కొంటుంది నా కుమార్తె, ఈ సమస్యని ఎలా ఎదుర్కొంటున్నాడు నా కుమారుడు అనేది దేవుడు చూస్తాడు. దానిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సో దానిని బట్టి దావీదు ఇక్కడ ఏం చేశాడంటే, దేవా నా పరిస్థితిని ఒకసారి చూడు, నా హృదయాన్ని ఒకసారి చూడు, నన్ను పరిశీలన చేయి. సౌలు పక్క నుంచి నన్ను తరుగుతూ ఉన్నాడు, ఎక్కడ దొరికితే అక్కడ నన్ను చంపేద్దాం అనుకుంటున్నాడు. నేను దొరికితే అందరినీ అడుగుతూ ఉన్నాడు సమాచారం. దావీదు ఎక్కడున్నాడు కనిపెడితే మీకు నేను బహుమానం కూడా ఇస్తానని అక్కడ అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. అలాగా సౌలు దావీదు కోసం ఎదుగుతూ ఉన్నాడు, చంపుదాం అనుకున్నాడు. అలా ఎవరైనా మనల్ని చంపేస్తే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? అతని గురించి ప్రార్థన చేస్తామా? నిజం చెప్పాలి, మనం ప్రార్థన చేస్తామా? దూరంగా పారిపోతే అతని మీద ఆడిని ఏ విధంగా మనం నాశనం చేయాలని మనం ఆలోచిస్తాం. ముందు నాశనం అయితే బాగుండండి. ఎందుకంటే మన ప్రాణాన్ని మనం పెట్టి మనము అంత రిస్క్ చేయం. ఇక్కడ దావీదుకి తెలుసు సౌలు చంపేస్తాడు, దొరికితే చంపేస్తాడు నన్ను. దావీదుకి తెలుసు ఎక్కడ చిన్న నా వీక్ పాయింట్ దొరికి నన్ను పట్టుకుంటాడు, నన్ను బంధించేస్తాడని. అలాంటిది సౌలు గురించి ఒక మాట కూడా దావీదు అనలేదు. అలాంటిది సౌలు గురించి తన హృదయంలో కూడా ఇటు చచ్చిపోతే బాగున్ను, దేవుడు ఇతన్ని చంపేస్తే బాగున్ను, నాకు దూరం చేస్తే బాగున్ను అని ఎక్కడా కూడా అనలేదు. కానీ ఇంకేమంటున్నాడంటే, దేవా నేను ఎక్కడ కూడా అన్యాయంగా నేను ఆలోచించలేదు, అన్యాయంగా నేను మాట్లాడలేదు, నువ్వే నా హృదయాన్ని చూడు, దానిని బట్టి నువ్వు నాకు సమాధానం ఇవ్వు అంటున్నాడు. హియర్ మీ లార్డ్, హియర్ మీ. మొదటి 6 వచనాలు మనం చూస్తే, ఆలకించుము దేవా ఆలకించుము, నాలో ఎక్కడా కూడా అన్యాయం అనేది లేదు, దురాలోచన ఏది లేదు, నా హృదయాన్ని ఒకసారి చూడు దేవా, పరిశీలించు దేవా అంటున్నాడు. అలా 6 వచనాల్లో ఆ విధంగా మనం చూస్తాము. హియర్ మీ, విను దేవా, ఆలకించుము దేవా అంటున్నాడు. తర్వాత 7వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తే, నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండును, నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము, నన్ను కాపాడుము, నన్ను దాచుము. అలాగే 8వ వచనంలో, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. కీప్ మీ యాజ్ ది యాపిల్ ఆఫ్ యువర్ ఐ. నా కనుగుడ్డుని ముట్టువాడు ఏమన్నాడు దేవుడు? దేవుడు మన గురించి ఏమన్నాడు? నా కనుగుడ్డుని మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డుని ముట్టువాడితో సమానం అన్నాడు. అంటే దేవుడు చిత్త ప్రకారంగా జీవించే భక్తులు అంటే ఆయనకి ఎంతో ఇష్టం. కనుగుడ్డు మన శరీరంలో మొత్తంలో కనుగుడ్డు అనేది చాలా కాంప్లెక్స్. అంటే అది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి, మన కనురెప్పల్ని, మన కళ్ళని. అలాంటిది దాంతో పోలుస్తూ ఉన్నాడు దేవుణ్ణి. దేవుడు ఎలా చూసుకోవాలంట, దేవా నా ప్రార్థన విను, ప్రార్థన వినడమే కాదు నన్ను కాపాడుము, నన్ను ఆదుకొనుము. ఏ విధంగా ఆదుకోవాలి అంట? ఏ విధంగా ఆదుకోవాలి? నీ కనుగుడ్డు లేక ఏంటి, ఒకడు తను కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. ఆ విధంగా కాపాడు దేవా. కీప్ మీ యాజ్ ద యాపిల్ ఆఫ్ యువర్ ఐ. కనుగుడ్డుని కాపాడినట్టు నన్ను కాపాడు దేవా. ఈ దుష్టుల నుంచి, ఎవరైతే నన్ను తరుముతా ఉన్నారో, ఎవరైతే నన్ను చంపేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ నుంచి నన్ను కాపాడు దేవా. హైడ్ మీ లార్డ్. రెండోది ఏంటి? హైడ్ మీ లార్డ్. మన ప్రార్థన కూడా ఈ విధంగానే మనము చేసుకుంటే చాలా అర్థవంతంగా ఉంటుంది. మనం ప్రతిరోజు చేసే ప్రార్థన మొదటగా నన్ను, నా ప్రార్థన ఆలకించుము. రెండోది
హైడ్ మీ లార్డ్, నన్ను ఆదుకొనుము, నన్ను దాచుము అంటాడు. తర్వాత 10 నుంచి చివరి వరకు మనం చూసినట్లయితే తర్వాత హెల్ప్ మీ లార్డ్, తర్వాత అంతా మనం చూస్తాము. మిగతా అన్ని కూడా నన్ను రక్షించుము, నన్ను రక్షించుము, నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము, నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. అలాగే మొదట్లో కూడా మనం చూస్తాం, నన్ను రక్షింపుము దేవా, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. చుట్టూ మన పరిస్థితులు, మన చుట్టూ మనకి ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా దేవుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? దేవుడికి, దేవా నన్ను రక్షించుము దేవా, ప్రొటెక్ట్ మీ. వి నీడ్ టు ఆస్క్ గాడ్ ఎవ్రీడే, మన గురించి, మన పిల్లల గురించి ఎప్పుడు కూడా మన ప్రార్థనలో, దేవా నా కుటుంబం చుట్టూ మీ కాపుదల ఉంచు, నా చుట్టూ మీ కాపుదల ఇవు దేవా, కంచి వేయి దేవా, నా పిల్లల చుట్టూ కాపుదల ఉంచు దేవా. ఈరోజు జనరేషన్ మనం చూస్తూ ఉన్నాం, పిల్లలు ఈ విధంగా ఊరికే పాడైపోతున్నారు. అవునా? మన పిల్లలకి ఏమి నేర్పించాల్సింలా వాళ్ళే నేర్చేసుకుంటూ ఉంటారు. వారిని మనం ఒక కంట కనిపెట్టకపోతే మనకు తెలియకుండానే పాడైపోతారు. మనం అంత సులువుగా పిల్లలైతే లేరు. అవునా? మనము మన పిల్లల్ని చూస్తే ఆ జనరేషన్ ఎంత ఫాస్ట్గా ఉందంటే, ఎంత ఫాస్ట్గా క్యాచ్ చేస్తూ ఉన్నారంటే, అది ఫోన్లో కావచ్చు, టెక్నాలజీలో కావచ్చు, చాలా ఫాస్ట్గా ఉన్నారు. నెగిటివిటీని తొందరగా అట్రాక్ట్ అయిపోతారు పిల్లలే కాదు, మనం కూడా. ఏదైనా ఒక 10 పనులు ఒక వ్యక్తి చేసాడు అనుకోండి, ఆ 10 మంచి పనులు మనము చేసాడు అంటాం. అందులో 11వ పని ఒక్క పొరపాటు చేసాడు అనుకోండి, ఏమంటాం మనం? ఆ పొరపాటే మాట్లాడతాం. ఆ 10 మంచి పనుల గురించి ఎవరు మాట్లాడరు. పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి మనకి ఆ స్వభావం అలాగే వచ్చేసింది కాబట్టి పిల్లలు కూడా ఏంటంటే ఆ నెగిటివ్ అనేది తొందరగా క్యాచ్ చేస్తారు. మనము ఫోన్లు నుంచి కానీ, టీవీలో నుంచి కానీ, సోషల్ మీడియాలో నుంచి కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే, మనము మంచి నేర్పించడం కంటే ఆ చెడుకు దూరంగా పెట్టడమే పెద్ద భారం అయిపోతుంది ఈరోజు. ఏ విధంగా చెడు వెళ్ళిపోతుందంటే, ఎంత దారుణంగా స్కూల్కి పంపించినా స్కూల్లో పిల్లలు పాడైపోతారు. ఇప్పుడు మన పిల్లల్ని ఒకవేళ మనం బాగా పెంచినా మిగతా పేరెంట్స్ పెంచకపోతే ఏమవుతుంది? మనం 24 hours మనం కాచి వాళ్ళని ఉండలేం కదా. మార్నింగ్ అంతా డే టైం అంతా స్కూల్కి వెళ్తారు, కానీ వాళ్ళు అక్కడ పిల్లల దగ్గర, వేరే వాళ్ళ పిల్లల దగ్గర వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ వీళ్ళు ఏం చేస్తారు? త్వరగా నేర్చేసుకుంటూ ఉంటారు. సో మనం చూడలేం. మన దగ్గర ఉన్నంత మాత్రం మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేయగలం, కానీ ఇది చేయొద్దు, ఇది చేయకూడదు, ఇలా చేయాలి, ఎలా ఉండాలి అనగలం. కానీ ఒకసారి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత, కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన చేతిలో వాళ్ళు ఉండరు. దానికి మనం ఏం చేయగలం? అప్పుడు ఏం చేద్దాం? వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ? వీ నీడ్ టు ఆస్క్ గాడ్, ప్రొటెక్ట్ మై చిల్డ్రన్. దేవా నా పిల్లల్ని కాపాడు దేవా, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరితో ఉంటున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, ఏం నేర్చుకుంటున్నారో నాకు తెలియదు. కాబట్టి దేవా, తల్లిగా తండ్రిగా నా పిల్లలకి, మా పిల్లల చుట్టూ నీ కాపుదల ఉంచి దేవా, ప్రొటెక్ట్ దెమ్ అని చెప్తే దేవుడు మన ప్రార్థన బట్టి ఆయన ఏం చేస్తాడంటే, మిగతా వారు ఏ విధంగా ఉన్నా వీళ్ళు ఏంటంటే అది నేర్చుకోకుండా దేవుడు సహాయం చేయగలరు. అంతేగాని మనం ఎంత భక్తిగా ఉన్నా, మనం ఎంత మంచి అలవాట్లు మనకు ఉన్నప్పటికీ కొంత సమయం వాళ్ళు మనము గైడ్ చేయగలము, ప్రొటెక్ట్ చేయగలం, కానీ మిగతా టైం మనము ఉండలేము. ఏమవుతుందంటే అప్పుడు పిల్లలు మన దగ్గర చాలా భక్తిపరులుగా ఉంటారు, మన దగ్గర యాక్ట్ చేయడం మొదలు పెడతారు. అవునా? ఇప్పుడు పిల్లలు బహు యాక్టర్స్ అయిపోయారు, మంచి యాక్టర్స్. నమ్మొద్దు పిల్లల్ని, మీరు అనుకోకండి పిల్లలు బాగా ప్రార్థన చేస్తున్నారు, అబ్బా బాగా పాటలు పాడుతున్నారు, ఎంత భక్తిపరులు అని. ఒక్కసారి అడుగు బయటపెట్టిన ఆ నిజస్వరూపం బయటపడుతుంది. ఇంటికి వచ్చేసిన వెంటనే ఏదో ఎంత యాక్టింగ్లా చేసేస్తూ ఉంటారంటే, అసలు మమ్మీ అంటే, డాడీ అంటే ఎంత భయమో అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. మా అబ్బాయి చాలా ఒబీడియంట్గా ఉంటాడు. ఒకసారి మా అబ్బాయి అసలు మాటలు చాలా తక్కువ మాట్లాడతాడు, బాగా చదువుతాడు, తక్కువ మాట్లాడతాడు. అసలు ఆడు ఎవరైనా మా రిలేటివ్స్లో ఎవరైనా కూడా చాలా ఒబీడియంట్ అనుకుంటారు. ఒకసారి పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళాను మేము. పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఎలా చదువుతున్నాడని చెప్పి ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి టీచర్స్తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు, మీ అబ్బాయి ఇందులో బాగా చదువుతాడండి, ఇది కొంచెం ఇంప్రూవ్ చేసుకుని అందరూ చెప్తున్నారు. కానీ అందరు టీచర్స్ చెప్పిన కామన్ మాట ఏంటంటే, యువర్ బాయ్ ఈజ్ వెరీ టాకటివ్, చాలా ఎక్కువ మాట్లాడతాడండి,
అస్తమానం మాట్లాడుతాడండి. పెట్టాడు లెసన్స్, కానీ ఎక్కువ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాడు. పక్కవాడిని ఇలా కెలుగుతాడు, పక్కన ఇలా అంటాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు, ఏదో మాట్లాడతాడంట. నేను ఆశ్చర్యపోయాను. నేను మా వైఫ్ చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. నోట్లో మాట ఉండదు వాడికి ఇంట్లో. అసలు ఎరా మాట్లాడరా అంటాను నేను. అలా సైలెంట్గా ఉంటావేంటిరా, మాట్లాడవేంటి అంటాం. కానీ ఆ క్లాస్ మొత్తంలో ఆడే ఎక్కువ మాట్లాడతాడట. లాస్ట్ ఇయర్ తెలిసింది మాకు. అప్పుడు చూడండి యాక్టింగ్ తగ్గించడం అంటాం మొదలెట్టింది. అరే ఇంట్లో నువ్వు ఫ్రీగా ఉండు అని అంటూ ఉంటాం, కానీ ఆడికి అలవాటు అయిపోయింది మేము ఎక్కడ తిడతామేమో అని చెప్పి ఇంట్లో ఉంటాడు. కానీ బాగా మాట్లాడతాడంట, బాగా మాట్లాడతాడు. సో దాన్ని బట్టి అర్థం ఏంటంటే, మనం ఎంత బెత్తం వాడినా ఏం చెప్పినా కూడా దేవుడు పిల్లల చుట్టూ కాపుద లేకపోతే, దేవుడు వారిని ఆయన చిత్త ప్రకారంగా ఆయన కలగజేసుకొని పిల్లల్ని కానీ పెంచకపోతే మనం ఏమీ చేయలేము. మనం మోసపోవడం తప్ప ఇంకోటి ఉండదు. సో దావీదు ప్రతీదీ ఆయన రాజు అయినప్పటికీ ఆయన జీవితంలో ప్రతీదీ కూడా దేవుని దగ్గర చెప్తా ఉన్నాడు. దేవా, నేను స్వనీతిగా మాట్లాడటం లేదు, కానీ నా నీతిని బట్టి, నా ప్రవర్తన బట్టి ఒకసారి నా హృదయాన్ని పరిశీలన చేసి నా ప్రార్థన ఆలకించు. ఒక న్యాయాధిపతితో ఒక పిటిషన్ వేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి వచనాలు చూసినట్లయితే. తర్వాత ఏమంటున్నాడు, నువ్వు న్యాయాధిపతివి, మళ్ళీ ఏమంటున్నాడు, నన్ను ఆదుకో అంటున్నాడు. యు ఆర్ మై సెక్యూరిటీ అంటున్నాడు. మొదటిగా న్యాయాధిపతి, తర్వాత సెక్యూరిటీ దేవా అంటున్నాడు. మళ్ళీ తర్వాత చివరిలో నన్ను రక్షించు దేవా, నువ్వు న్యాయాధిపతిగా న్యాయమైన తీర్పు తీర్చుదేవా, అదేవిధంగా నన్ను కాపాడు, అదేవిధంగా నన్ను రక్షించు అంటున్నాడు. మనం కూడా మన జీవితంలో మన హృదయంలో ఏదైనా పాపం పెట్టుకొని, ఏదైనా లేకపోతే ఏదైనా తప్పు పెట్టుకొని మనం దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు మన ప్రార్థన వినడు. మన ప్రార్థన దేవుడు వినాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని మనము కడుక్కోవాలి. మన హృదయాన్ని, దేవా నన్ను క్షమించు, నా హృదయాన్ని బట్టి, నాలో నా యథార్థతను బట్టి నా ప్రార్థన ఆలకించుము అన్నప్పుడే మన ప్రార్థన దేవుడు వింటాడు, దానికి సమాధానం ఇస్తాడు. సో ఈ కీర్తన నీతితో, న్యాయముతో ప్రారంభమవుతుంది, అలాగే నీతితో ముగిస్తూ ఉంది. చివరి వచనం